నీరీ కమిటీ అంటే ఇప్పుడు ఈ కమిటీ రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి ఏది మీరు మేఘాద్రి గడ్డ అడుగుతున్నారా? మేఘాద్రి గడ్డకు సంబంధించి లాస్ట్ టైం కూడా మాకు వీడియో కాన్ఫరెన్స్ ఇక్కడి నుంచే కమిటీ నిర్వహించాము. సో లాస్ట్ టైం కూడా వారు మరికొన్ని టెస్టులు చేసే వరకు సస్పెండ్ చేయమన్నారు. సో శాంపుల్స్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆక్వాటిక్ టాక్సిసిటీ అని ఒక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది. సో యాసే టెస్ట్ అది, అంటే ఆక్వాటిక్ యానిమల్స్ కూడా ఎంత సెన్సిటివ్గా ఉన్నాయన్న దాని మీద. సో ఆ టెస్ట్ అయ్యే వరకు కూడా సస్పెండ్ చేయమన్నారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ కూడా సానుకూలంగా వస్తే దెన్ మేఘాద్రి గడ్డకు సంబంధించి వీ విల్ స్టార్ట్ ది ఆపరేషన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నీరీ అనేది ఇట్ గివ్స్ ఎ రిపోర్ట్ పర్యావరణానికి సంబంధించిన అంశాల మీదే వాళ్ళు మాట్లాడతారు. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కూడా హై పవర్ కమిటీ మళ్ళీ ఐ థింక్ 20th ఉంది మాకు మీటింగు. మోర్ ఆర్ లెస్ రమారమి అది అల్టిమేట్ మీటింగ్, అది ఫైనల్ మీటింగ్ ఉంటుంది. డ్రాఫ్ట్ రిపోర్ట్ కూడా డిస్కస్ చేస్తాం ఆ రోజున. అతి త్వరలోనే హై పవర్ కమిటీ నుంచి రిపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. హై పవర్ కమిటీకి సంబంధించి సమగ్రంగా ఉంటుంది రిపోర్ట్. నీరీ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇవన్నీ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కారణాలు, భవిష్యత్తులో ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అన్నిటి మీద సమగ్రంగా ఉంటుంది. కొంచెం మామూలు టెస్ట్ కాదండి, అది కొంచెం టైం పడుతుంది అది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద నెక్స్ట్ 4-5 days వీ షుడ్ బి గెటింగ్ దట్ రిపోర్ట్. అంటే లాస్ట్ టైమే రిపోర్ట్ ఇచ్చినప్పుడు వారు కూడా సజెస్ట్ చేశారు. మా హై కమిటీలో కొంతమంది నిపుణులు ఉన్నారు, అంటే మేము 5 కాకుండా కొంతమంది ఎక్స్పర్ట్స్ని మీకు తెలిసిందే మనం తీసుకున్నాం. సిపెట్ డైరెక్టర్ గారు కానీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిప్రజెంటేటివ్ని కానీ, అదేవిధంగా డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కానీ, వీళ్ళందరినీ కూడా మనం తీసుకున్నప్పుడు వాళ్ళు యూనిఫామ్గా సజెస్ట్ చేసింది ఏంటంటే, ప్రజలకి నీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చే ముందు ఈ ఆక్వాటిక్ టాక్సిసిటీ టెస్ట్ కూడా చేస్తే మరింత మనకి క్లారిటీ ఉంటుందన్నది ఒక సూచన చేశారు. అప్పటి వరకు కూడా హోల్డ్లో పెట్టమన్నారు. సో అందుకనే వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ది బ్యాన్ ఆన్ యూజ్ ఆఫ్ మేఘాద్రి గడ్డ. వన్స్ అది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వీ కెన్ గో అహెడ్. ఇది మిల్క్కి సంబంధించి ఐ హ్యావ్ టు సీ ద రిపోర్ట్ అండి. స్పెసిఫిక్గా మిల్క్ అది నేను ఒకసారి చూడాలి. మీకు ఏది నేను ఐ కెనాట్ కామెంట్ వితౌట్ సీయింగ్ ద రిపోర్ట్. బట్ స్పెసిఫిక్గా మేఘాద్రి గడ్డ అయితే దిస్ ఇస్ ద ఇన్పుట్. ఎస్, మేము అందుకనే మొన్న మేఘాద్రి గడ్డ అది కూడా మళ్ళీ మేము కలెక్ట్ చేసింది అందుకనే. ఆల్ ఆక్వాటిక్ బాడీస్ ఆ ఏరియాలో ఉన్నవన్నీ కూడా వీ వాంట్ టు గెట్ ఇట్ టెస్టెడ్ వన్స్ అగైన్. అన్ని పారామీటర్స్ మన పీహెచ్, టీడీఎస్, ఈ వాల్యూస్ అన్నిటితో పాటు ఆక్వాటిక్ టాక్సిసిటీ కూడా ఒక టెస్ట్ చేస్తే మంచిదని సూచించారు. సో ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తే మనకు కూడా కొంచెం భరోసాగా ఉంటుంది. నో దానికేమి వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ టు కలెక్ట్ గ్రౌండ్ వాటర్ ఆల్సో టు బీ ఆన్ సేఫ్ సైడ్. బట్ నీరీ మెన్షన్లో సర్ఫేస్ వాటర్ బాడీసే, అంటే ఓపెన్ వాటర్ బాడీస్కే కంటామినేషన్ ఉండొచ్చు అన్న ఒక అనుమానంతో ఈ టెస్టులు చేస్తున్నాం. గ్రౌండ్ వాటర్ ఈజ్ నాట్ ఇమీడియట్. ఎనీ అదర్ క్వశ్చన్స్? మీకు కరోనా ఇవన్నీ మీరు మాకు కొంతమంది బీచ్ పెట్రోల్ ఉంటారండి, బీచ్ అసిస్టెంట్స్, వాళ్ళు ఎలా విధంగా కొనసాగుతారు. మనం ఇక్కడ వాళ్ళని కూడా ఏమి బ్లూ ఫ్రాగ్ నుంచి అలాగో ఉంది కదా, బ్లూ ఫ్రాగ్ ప్రాజెక్టే ఇది. సో సికామ్ వాళ్ళు చేస్తున్నారు. బ్లూ ఫ్రాగ్ అనే ఒక సర్టిఫికేషన్ ప్రాజెక్ట్ కిందే వస్తుంది ఇది. ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కింద ఆల్రెడీ ఒక ఏజెన్సీ ఉంది, వాళ్ళు దే విల్ కంటిన్యూ టు ఆపరేట్. మోస్ట్ కంఫర్టబుల్ డిస్ట్రిక్ట్ ఈజ్ విశాఖపట్నం. ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్ మీరు అన్నట్టు కేసులు న్యాచురల్గానే పెరుగుతున్నాయి. బికాజ్ ఎకానమీ ఓపెన్ అప్ అయినప్పుడు కేస్ స్ప్రెడ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం రాబోయే రోజుల్లో మనం ముఖ్యంగా వర్రీ అవ్వవలసింది 60 పైబడిన వాళ్ళ గురించే మెయిన్ ఫోకస్ ఉంటుంది జిల్లా యంత్రాంగాన్ని కూడా. మొన్న కూడా ఐసీఎంఆర్ రిపోర్ట్లో ఇండికేట్ చేశారు. టెస్ట్లు మ్యాక్సిమం కండక్ట్ చేస్తున్నాము, కానీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఇప్పటికే చాలా ఉంది. బట్ మనం డిటెక్ట్ చేయగలిగినవన్నీ డిటెక్ట్ చేస్తున్నాము. సో ఈ ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుందంటే చాలామందికి వచ్చి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా తెలియదు. సో అవర్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ 60+. తర్వాత శరీరంలో 60 లోపు ఉన్న వాళ్ళు కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కొంతమందికి, వాళ్ళని మనం 60 పైబడిన వాళ్ళ మీదే ఎక్కువ ప్రధాన దృష్టి పెట్టి మన హాస్పిటల్ బెడ్స్ కూడా మా ఎస్టిమేట్ ప్రకారం ఒక 5,500 నుంచి 6,000 మంచాలు మనకు కావాలి.
నాట్ ఫర్ పాజిటివ్స్ బట్ పాజిటివ్స్ విత్ హై రిస్క్. వాళ్ళకే మనం అటెండ్ అవ్వాల్సిన భవిష్యత్తులో ఎక్కువ పాజిటివ్స్ వస్తున్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం ప్రతి వాళ్ళని పంపిస్తున్నాము, బట్ ఫ్యూచర్లో మనం వాళ్ళని క్వారంటైన్కి అంటే హోమ్ ఐసోలేషన్కి, ఇంట్లో వసతి సదుపాయాలు ఉన్నవాళ్ళు హోమ్ ఐసోలేషన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మాకు ఇంట్లో అంత జాగా లేదండి, మేము చాలా చిన్న ఇంట్లో ఉంటామన్న వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ ఇస్తాం. అంటే మన దగ్గరే కొన్ని ఏర్పాట్లు చేస్తాం. బట్ క్రిటికల్గా ఉన్న పేషెంట్స్, అంటే వెంటిలేటర్ సపోర్ట్ కానీ, క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హాస్పిటల్ కేర్ అవసరం. వాళ్ళకు కావాల్సినటువంటి బెడ్స్ అన్నీ కూడా ఇప్పటికే సిద్ధం చేసి ఉంచాము. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో దాన్ని ఇంకా ఫర్దర్గా స్ట్రీమ్లైన్ చేస్తాం. సో షార్టేజ్ ఆఫ్ స్పేస్ అనేది ఇట్ ఈస్ నెవర్ ద క్రైటీరియా. బట్ వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరినీ కూడా మనం ఒక ఇన్స్టిట్యూషన్లో పెట్టలేం. సో ఇప్పుడు మనకున్న ఇన్ఫెక్షన్ రేట్లో ఇలానే స్ప్రెడ్ అవుతూ కంటిన్యూస్గా వెళ్ళే నేపథ్యంలో చాలామంది హోమ్ ఐసోలేషన్లోనే ఉండవలసి వస్తుంది. దెన్ ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్, నేను చెప్పినట్టు స్లమ్ ఏరియాస్లో వీళ్ళు ఇంట్లో జాగా లేదు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉండొచ్చు. క్రిటికల్ పేషెంట్స్ మాత్రం హూ రిక్వైర్ హాస్పిటలైజ్డ్ కేర్, వాళ్ళకి మాత్రం డెఫినెట్గా వీ విల్ ప్రొవైడ్ హాస్పిటల్. సో ప్రస్తుతానికైతే మనకున్న పాజిటివిటీ రేట్లో వీఆర్ వెరీ కంఫర్టబుల్. సో ఒక మనిషిని మనం సస్పెక్ట్, అంటే అతను ప్రైమరీ కాంటాక్ట్ అనుకోండి, పాజిటివ్ వచ్చిన వ్యక్తి యొక్క భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైమ్ కాంటాక్ట్స్ అవుతారు. వాళ్ళని మనం ఇమీడియట్గా పాజిటివ్ రాగానే తెచ్చి మనము శాంపుల్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తాం. ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. నెగిటివ్ వస్తే క్వారంటైన్కి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది మేనిఫెస్ట్ అవ్వాలంటే 2 to 10 డేస్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. సో వాళ్ళని క్వారంటైన్లో పెట్టి 10 డేస్ తర్వాత మళ్ళీ శాంపుల్ తీస్తాం. 10 డేస్ తర్వాత శాంపుల్ తీసినప్పుడు, అంటే 5 to 10 డేస్ మధ్యలో ఎప్పుడైనా తీయచ్చు. మేము 10 డేస్ స్టాండర్డ్గా పెట్టుకున్నాం, ఒకళ్ళకి 7 రోజులు, ఒకళ్ళకి 8 రోజులు. ఎందుకని 10 డేస్ తర్వాత వాళ్ళు కూడా పాజిటివ్ అయితే దే విల్ గో బ్యాక్ టు ఐసోలేషన్ హాస్పిటల్. నెగిటివ్ వస్తే ఇంటికి పంపించేయచ్చు. మీరు అనే 7 డేస్ ఎవరికంటే హై రిస్క్ ఏరియాస్ నుంచి మనకి ట్రైన్స్, ఫ్లైట్స్లో వస్తున్నారు. ఢిల్లీ, బాంబే, చెన్నై, ఈ 3 నగరాల నుంచి వచ్చే ఫ్లైట్స్ కానీ, 6 రాష్ట్రాలు 6 ఏరియాస్ నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ కానీ, ఉదాహరణకి మనకి ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్, ఫలక్నోమా, అదేవిధంగా కోనార్క్ ఎక్స్ప్రెస్, గోదావరి, 4 ట్రైన్స్ వస్తున్నాయి రోజు మనకి. ఈ ట్రైన్స్లో వచ్చే ప్యాసింజర్స్లో హై రిస్క్ రాష్ట్రాలు మనకి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ సిటీ ఆఫ్ చెన్నై. డెఫినెట్గా టెస్ట్ రిపోర్ట్ ఒక్కొక్కసారి 24 అవర్స్ లేట్ అవుతుంది. ఇప్పుడు మేము వైజాగ్లో టెస్ట్ చేస్తున్న శాంప్లింగ్ రేట్లో నవ్ వీఆర్ ఆల్మోస్ట్ టచింగ్ 2000 to 2500. వీ హోప్ టు టేక్ ఇట్ టు 4000 శాంపిల్స్. 4000 శాంపిల్స్ ఒకరోజు టెస్ట్ చేయడం అనేది పీక్ కెపాసిటీకి వెళ్ళినా కూడా సాధ్యపడదు. అలాంటప్పుడు నెక్స్ట్ డేకి స్పిల్ ఓవర్ అవుతాయి. ఆ నెక్స్ట్ డే శాంపుల్ చూసి పంపిస్తాం. సో ఒక్కొక్కసారి 1 డే లేట్ అవ్వచ్చు. బట్ అందుకనే కదా వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీలో ఉంచింది కూడా. ఆ లేట్కి మరి వాళ్ళు కూడా సహకరించాలి. ఒక ఢిల్లీ ప్యాసింజర్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు అతనికి తెలియకపోతే, తెలిస్తే అతను జాగ్రత్త పడవచ్చు. అతను కూడా ఏమీ లేదనుకుని చాలామందికి స్ప్రెడ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ బెటర్ ఒకరోజు లేట్ ఉన్నా కూడా అది కమ్యూనిటీ సేఫ్టీ పరంగా అది మంచి ప్రాక్టీస్. వీ రిలీజ్ దెమ్ ఫ్రమ్ క్వారంటైన్. వాళ్ళకి మేము ఫర్దర్ అడ్వైజ్ ఇస్తాం, మీరు ఇంటికి వెళ్ళి కూడా ఇంకో 14 రోజులు మెయింటైన్ చేయమంటాం. యాక్చువల్ టైమ్ ఈజ్ 28 డేస్. కానీ ఇప్పుడు ఐసీఎంఆర్ తగ్గించారు ఆ పీరియడ్ని, ఎందుకంటే కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి. సో ఇన్స్టిట్యూషనల్గా మేము పెట్టేది 10 రోజులైనా వాళ్ళని డిశ్చార్జ్ చేసే ముందు, బాబు మీకు 2 సార్లు నెగిటివే వచ్చింది, మీరు ఇంట్లో జాగ్రత్తగా పాటించండి. హోమ్ క్వారంటైన్ అంటే ఏంటండి? సెల్ఫ్ మానిటరింగ్. ఇంట్లో జాగ్రత్తగా ఉంటూ మాస్క్ వేసుకుంటూ, ఒకవేళ ఏమైనా దగ్గు కానీ, గొంతు నొప్పి కానీ, లేకపోతే ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది ఉన్నా వెంటనే మాకు రిపోర్ట్ చేయండి అని చెప్తాం. దెర్ ఈజ్ నో చేంజ్ అండి. ఇవాళ పాజిటివ్ వస్తే ఇవాళే అతన్ని మేము ఐసోలేట్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం 12 అవర్స్లో. ఒకవేళ ఏదైనా స్పిల్ ఓవర్ అయితే నెక్స్ట్ మార్నింగ్కి వెళ్ళొచ్చు. కానీ 90% కేసెస్లో విదిన్ 12 అవర్స్ వీఆర్ ట్రయింగ్ టు షిఫ్ట్ హిమ్. సో అటువంటి షిఫ్టింగ్ జరిగినప్పుడు ఆ రోజు డేట్ నుంచి 28 రోజుల వరకు కంటైన్మెంట్ జోన్ మెయింటైన్ అవుతుంది, ప్రొవైడెడ్ అతని తర్వాత ఇంకెవరు పాజిటివ్ రాకపోతే. అతను అయినా 4 రోజులకు ఇంకో పాజిటివ్ వస్తే అక్కడి నుంచి 28 రోజులు మొదలవుతుంది.
ఇది 200 మీటర్స్ అండి. ఇదివరకు 3 కిలోమీటర్స్ ఉండేది, దాన్ని తగ్గించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర బిందువు ఎక్కడ ఉంటుందో దాని చుట్టూ 200 మీటర్స్ రేడియస్. ఇంకొక 100 మనం బఫర్గా మెయింటైన్ చేస్తాము, బట్ సర్వేలెన్స్ మాత్రం 200లోనే ఉంటుంది. ఐ థింక్ మార్నింగ్కి 63 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, యాక్టివ్ అండ్ వెరీ యాక్టివ్. కొన్ని డార్మెంట్ అయిపోయినాయి. డార్మెంట్ అయినవి ఇంకా మనం పెద్దగా, ఎందుకంటే టూ మెనీ కంటైన్మెంట్ జోన్స్ మెయింటైన్ చేయటం, అడ్మినిస్ట్రేషన్ కూడా యాక్టివ్ అండ్ వెరీ యాక్టివ్ మీదే ఫోకస్ పెట్టాం. అపీల్ త్రూ ద మీడియా ఈజ్ టు ద పీపుల్ ఎట్ లార్జ్ అండి. ఎవ్రీబడి విల్ హ్యావ్ టు ఫాలో ఎ రెస్పాన్సిబుల్ లైఫ్ ఆఫ్టర్ కోవిడ్. అందరం కూడా వీ హ్యావ్ టు మెయింటైన్ పర్సనల్ శానిటేషన్, పర్సనల్ హైజీన్. మనకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బియాండ్ ఎ పాయింట్ గవర్నమెంట్ ఆల్సో వీ కెన్ ఎన్ఫోర్స్. కంటైన్మెంట్ జోన్స్ వరకు మేము సీరియస్గా వీ కెన్ ఎన్ఫోర్స్, బట్ 45 లక్షల జనాభా ఉన్న జిల్లాలో వీ షుడ్ ఎన్షూర్ దట్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు అందుకనే మెప్మా, యూసీడీ, తర్వాత డిఆర్డిఏ కూడా వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు హోల్డ్ మీటింగ్స్ విత్ జిల్లా సమాఖ్యలతో కూడా పెట్టి ప్రతి ఇంటికి కూడా ఒక ప్యాంప్లెట్ ఇవ్వటం, వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఎస్హెచ్జి పొదుపు సంఘాల గ్రూపులు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ పెట్టుకుని ఈ ఒక్క ఎజెండా డిస్కస్ చేసుకోమంటున్నాం. బయట నుంచి వచ్చినాక కంపల్సరీగా కాళ్ళు చేతులు కూడా ఆల్కహాల్ బేస్డ్ సోప్తో కడుక్కోమన్నాం. ప్రతి సబ్బులో కూడా ఆల్కహాల్ 99% ఉంటుంది. తర్వాత వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ మీ కళ్ళు కానీ ముక్కులు కానీ ముట్టుకోవటం యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్. తర్వాత ఈ మాస్క్ కూడా ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇక్కడ పట్టుకుని తీయకూడదు, ఎందుకంటే ఇది పెట్టుకున్నదే ఇక్కడ ఏదైనా వైరస్ బ్లాక్ అయి ఉండొచ్చు 3 ply మాస్క్లో. సో మీరు ఇది పట్టుకుని తీసుకుంటే చేతికి అంటుంది, మళ్ళీ ఆ చేయి మాస్క్ ఉంది కదా అని మీరు ఇక్కడ పెట్టుకుంటారు. సో ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ బియాండ్ ద ఇయర్స్, ఇట్లా తీసి పడేయాలి. సో ఇటువంటి కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. అన్ఫార్చునేట్లీ ఎవరికైనా వచ్చినా కూడా అస్సలు ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. అన్లెస్ అతనికి ఏదైనా బాడీలో కోమార్బిడిటీస్ ఉంటే తప్ప మాకు వెంటనే రిపోర్ట్ చేస్తే హాస్పిటల్ కేర్ ఇస్తాం. కోవిడ్ ఈజ్ 90%, 95% క్యూరబుల్. ఒక 5% సీరియస్ కేసెస్లో మాత్రం మనం హాస్పిటలైజ్ అవ్వాలి. హాస్పిటల్లో కూడా మెరుగైన చికిత్స అందిస్తే వారు కోలుకోవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఓకే.